దీన్ని పెట్టినప్పుడు ఏలి ఏమంటాడు తెలుసా? నాయనలారా, ఈ లోకములో మీరు ఎవరికైనా విరోధులుగా ఉంటే నేను దేవుణ్ణి బతిమిలాడుతాను. అయ్యా అయ్యా, నా కుమారులు తెలుసో తెలియక తప్పు చేశారయ్యా. దేవుడు అది విషయంలో ఏదో ఒకటి క్షమించేవాడు. కానీ మీరు దేవునికే విరోధులైతే నేను ఎక్కడికి వెళ్ళాలి అంటాడు. అమలారా, మీకు అర్థమైందా? ఇప్పుడు దీని బిడ్డలారా, ఒక్క మాట గుర్తు పెట్టుకోండి. మన జీవితంలో దేవునికి విరోధమైతే మనం ఎలా బతకగలుగుతాం? అసలు ఎలా భూమి మీద ఉనికి కలగగలుగుతాం? దేని బిడ్డలారా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అర్థమగడానికి. ఇప్పుడు మనం పీల్చే గాలి ఉందనుకోండి, ప్రాణవాయువు అంటారు. ఏమంటారు అమ్మా? ఏ వాయువు? ఇప్పుడు ఇదే వాయువు విషవాయువు అయితే ఎట్లా? ఎవడు బతకగలుగుతాడు అమ్మా? అవునా కాదా? ఇంకొక ఎగ్జాంపుల్, నీళ్లు జీవనాధారము అంటారు. అమ్మా, ఆహారం లేకపోయినా బతకచ్చు, కానీ నీళ్లు లేక. ఇప్పుడు ఔషధమే నీరు అనుకుంటే, ఇప్పుడు అదే నీరు విషమైపోతే ఎలా బతకగలుగుతాం మనం? అవునా? చెప్పండి. ఇప్పుడు తినే ఆహారం ఉంది, అది దీని మనకు పోషకాన్ని ఇచ్చి శక్తినిచ్చేది కదా. ఇప్పుడు అదే తినే ఆహారమే బలమునిచ్చేదే విషమైపోతే మనం ఎలా బతికేది? అవునా కదా? ఇప్పుడు చూడండి దేని బిడ్డలారా, మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఏ దేవుడైతే మనల్ని కాపాడుతూ బ్రతికిస్తూ భద్రపరుస్తూ పోషిస్తూ సంరక్షిస్తూ ఇంతవరకు నిలబెట్టాడో, ఇప్పుడు అదే దేవునికి మీరు విరోధులైతే మనం ఏం చేస్తాము అంటున్నాడు ఏలి. ఈరోజు సంగమా, చాలా మంది అలానే బ్రతుకుతున్నారు. సంగమా, ఒకవేళ దేవుని నామాన్ని ఇప్పటి వరకు నిన్ను బట్టి ఒకవేళ తృణీకరించబడిందేమో, ఇప్పటి వరకు ఒకవేళ నిన్ను బట్టి దేవుని నామం అపకీర్తి పాలైందేమో, ఒకవేళ ఇప్పటి వరకు దేవుని నామం నిన్ను బట్టి దూషించబడిందేమో, ఒకవేళ దేవుని బిడ్డల నిన్ను బట్టి దేవుని నామము దేవుని బిడ్డలారా అవమానపరచబడిందేమో. దేవునితో మాట్లాడుతున్న మాట ఈరోజు ప్రభు సన్నిధిలో ఒక పశ్చాత్తాపముతో, నిజమే ప్రభా, నా మాటల్ని బట్టి, నా క్రియలను బట్టి, నా నిర్ణయాలను బట్టి, నా ఉద్దేశాలను బట్టి, దేవా నా మనసులో ఉన్న అయ్యా క్రియలను బట్టి ప్రభా, ఒకవేళ నా వ్యర్థ ప్రవర్తనను బట్టి ఒకవేళ నేను నీకు అవమానం తెచ్చానేమో ప్రభా, ఇక మీదట నేను నిన్ను ఘనపరుస్తానయ్యా. ఇక మీదట నేను నీకు ఘనత తెచ్చే బిడ్డగా ఉంటానయ్యా. ఇక మీదట నీ నామాన్ని నేను ఘనపరుస్తానయ్యా. ఇక మీదట నేను నిన్ను కీర్తిస్తానయ్యా. ఇక మీదట నేను నిన్ను కొనియాడుతానయ్యా. ఇక మీదట నీకు మహిమ తెచ్చుట కొరకే నేను బ్రతుకుతానయ్యా. ఎవరైతే అలా ఉండగలుగుతారో, అలా ఎవరైతే ఆ స్టాండర్డ్ లోనికి రాబోతున్నారో, నిజంగా దింపిల్లరు నువ్వెంత దేవుని గణపరుస్తావో నా దేవుడు అంత నిన్ను గణపరచబోతున్నాడు. చప్పట్లు కొట్టు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. అంతగా దేవుడు నువ్వు ఎంత గణపరుస్తావో నా దేవుడు నిన్ను అంత గణపరచబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నా దేవుని బిడ్డ, అన్నిటికంటే నా దేవుని ఘనంగా చూడు. అమ్మా, నీ ప్రాణం కంటే ఎక్కువగా నీ దేవుని నువ్వు ఘనంగా చూడాలి. నీ అందం కంటే ఎక్కువగా నా దేవుని ఘనంగా చూడాలి. నీ చదువు కంటే ఎక్కువగా దేవుని ఘనంగా చూడాలి. నీ బంధుత్వం కంటే ఎక్కువగా దేవుని ఘనంగా చూడాలి. ఏదైతే దేవుని బిడ్డరా భూములు, జాగలు, ఆస్తి ఇవన్నీ అనుకుంటున్నావో వాటికంటే ఎక్కువగా దేవుని ఘనంగా చూడాలి. నీ కుటుంబం అనుకున్నావే, నీ కుటుంబం కంటే ఎక్కువగా దేవుని ఘనంగా చూడాలి. నీ పిల్లలు అనుకున్నావే, నీ పిల్లల కంటే ఎక్కువగా దేవుని ఘనంగా చూడాలి. నీ ఉద్యోగం అనుకున్నావే, నీ ఉద్యోగం కంటే ఎక్కువగా దేవుని ఘనంగా చూడాలి. నీ వ్యాపారం అనుకున్నావే, నీ వ్యాపారం కంటే ఎక్కువగా దేవుని ఘనంగా చూడాలి. ఎప్పుడైతే అన్నిటిలోకెల్లా ప్రథమ స్థానము దేవునికి ఇచ్చి, మొదటి స్థానము దేవునికి ఇచ్చి, దేవుని బిడ్డలారా అయ్యా ఇవన్నిటికంటే నాకు నువ్వే గొప్పవాడవయ్యా అని ఎప్పుడైతే ఆయనకు మొదటి స్థానం ఇచ్చి ఆయనను గణపరుస్తామో, నా దేవుని హృదయం ఉప్పొంగిపోతుందండి. నా దేవుని హృదయం సంతోషభరితమైపోతుందండి. నా దేవుడు నిన్ను చూసి, దేవుని బిడ్డ నీ పట్ల ఆనందించి, ఎస్ నా బిడ్డ నన్ను మొదటి స్థానంలో పెట్టింది కనుక నా బిడ్డను కూడా నేను మొదటి స్థానంలో పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.